హే గైస్, మన వైజాగ్ కంచరపాలెంలో ప్రతి ఫ్రైడే జరిగే జాబ్ మేళ అప్డేట్ అయితే వచ్చేసింది. సో రేపు మార్నింగ్ 10 AM నుంచి కూడా మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అలాగే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ కంపెనీ చూసుకుంటే అపోలో ఫార్మసిస్ట్ లిమిటెడ్ అయితే ఉంది. దీంట్లో ఆర్టీఏ అలాగే ఫార్మసిస్ట్ ఓపెనింగ్స్ 10th క్లాస్ డిప్లొమో డిగ్రీ డి ఫార్మసీ బీ ఫార్మసీ అందరికీ ఛాన్స్ అయితే ఉంది. సో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 50 ఉన్నాయి. సో స్టార్టింగ్ శాలరీ మనకి 10,000 నుంచి 20,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లొకేషన్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. 35 ఓపెనింగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ 15,000 నుంచి 22,000 వరకు అయితే రావడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ చూసుకుంటే ట్రినిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంది. దీంట్లో డిజైన్ ఇంజనీర్, పైపింగ్ ఇంజనీర్, సేఫ్టీ సూపర్వైజర్ వంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ ట్రిపుల్ ఈ మెకానికల్ చేశారో సో వీళ్ళకైతే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ ఈ క్యాండిడేట్స్కి కానీ మెకానికల్ క్యాండిడేట్స్కి కానీ 20 ఓపెనింగ్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ స్టార్టింగ్ శాలరీ 18,000 అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నారు. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే సువర్ణ కుటీర్ ప్రాజెక్ట్స్ ఉంది. దీంట్లో టెలికాలర్, రిసెప్షనిస్ట్ అలాగే ఫీల్డ్ వర్క్ గురించి హైర్ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చండి. 10,000 నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రతి కంపెనీకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఫిఫ్త్ వన్ చూసుకుంటే జేసీబీ డివిజన్ ఆఫ్ వరుణ్ మోటార్స్ అయితే ఉంది. దీంట్లో మనకి సేల్స్ ఇంజనీర్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. డిప్లొమా లేదా బీటెక్ చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. స్టార్టింగ్ శాలరీ మనకి 25,000 వరకు వస్తుందని మెన్షన్ చేశారు. సిక్స్త్ వన్ చూసుకుంటే ఎవెంటల్ లిమిటెడ్ ఉంది, వైజాగ్ లొకేషన్. దీంట్లో టెక్నీషియన్, సిఎన్సి అండ్ మెషిన్ ఆపరేటర్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా డిప్లొమా లేదా బీటెక్ మెకానికల్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ ఉంది. అండ్ స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే ఫ్రెషర్స్కి 14,000 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ 7th వన్ చూసుకుంటే సినర్జిస్ కాస్టింగ్ అయితే ఉంది. దీంట్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అలాగే ఆపరేటర్ ట్రైనీ, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ వేకెన్సీ కూడా ఉంది. ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగే డిప్లొమా బీటెక్ క్యాండిడేట్స్ అందరికీ ఛాన్స్ ఉందండి. 70 ఓపెనింగ్స్ ఉన్నాయి. 11,000 నుంచి 16,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జాబ్ డీలర్స్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లొకేషన్స్ లో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. కలెక్షన్ అండ్ బ్యాంక్ డిపాజిట్ ఎగ్జిక్యూటివ్స్. సో ఇదైతే పార్ట్ టైం జాబ్ రోల్ అని మెన్షన్ చేశారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ క్యాండిడేట్స్ కి ఛాన్స్ ఉంది. 200 ఓపెనింగ్స్, 10,000 నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేయడం జరిగింది. 9th వన్ చూసుకుంటే ఎంసీ డొనాల్డ్స్ విశాఖపట్నం అయితే ఉంది. దీంట్లో క్రూ మెంబర్స్ అలాగే ట్రైనీ మేనేజర్ ఓపెనింగ్స్. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ ఉందండి. 13,000 నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ మనకు చూసుకుంటే 10th వన్ హెట్రో ల్యాబ్స్ ఉంది. నక్కపల్లి, హైదరాబాద్ 2 లొకేషన్స్లో కూడా. సో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ కెమిస్ట్ ఓపెనింగ్స్ అలాగే QC/QA అదేవిధంగా IP/QA డిపార్ట్మెంట్స్లో కూడా మనకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయనేది కూడా. సో ప్రతి జాబ్ రోల్కి ఏజ్ లిమిట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో రేపు మార్నింగ్ 10 AM లోపు మన వైజాగ్లోని కంచరపాలెంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అండ్ చివరిగా చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్లో రీసెంట్ అప్డేట్స్ అన్ని కూడా చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.